పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఆల్రెడీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గా ఉండగా బిజినెస్ కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా జరుగుతూ ఉంది. కాగా సినిమా రిలీజ్ కి ముందే ఆల్రెడీ నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ మరో లెవెల్లో జరుగుతూ ఉండగా రీసెంట్ గా సినిమా హిందీ బిజినెస్ డిజిటల్ రైట్స్ కింద అక్షరాల 160 కోట్ల రేంజ్ రేటును సొంతం చేసుకుని సంచలనం సృష్టించినట్లు వార్తలు రాగా ఇప్పుడు సౌత్ భాషలన్నింటినీ కలుపుకొని ఓవరాల్ గా ఓటీటీ బిజినెస్ మరో లెవెల్లో జరిగిందని తెలుస్తూ ఉంది. మొత్తం మీద అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ తో కలుపుకొని ఓవరాల్ గా ఈ సినిమాకు 190 కోట్ల రేంజ్ బిజినెస్ జరిగిందని చెబుతూ ఉన్నారు. అంటే డిజిటల్ రైట్స్ అలాగే ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ తో కలుపుకొని సినిమాకు 350 కోట్ల రేంజ్ రేటును సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ ఇంకా బ్యాలెన్స్ ఉండగా ఆ బిజినెస్ మరో లెవెల్లో జరిగే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ అలాగే థియేట్రికల్ బిజినెస్ తో మేకర్స్ పెట్టిన మమ్మూత్ రేటుకు ఫుల్ న్యాయం చేసే విధమైన బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకోబోతుందని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర జూన్ 27న ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్ల బీభత్సం సృష్టిస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ మూవీ ఇదే అవ్వడంతో ఏ మాత్రం అంచనాలను అందుకున్నా కానీ 2-3 వారాల పాటు కలెక్షన్ల బీభత్సాన్ని సృష్టించే అవకాశం ఈ సినిమాకు ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.